Thank you. Good MC sir. Good MC all of you. Welcome అందరికి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి అందరికి. ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జీ డేకి విచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి వెల్కమ్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే మన ఇంకా కొత్త న్యూ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు ఇంటిమేట్ చేసి వాళ్ళని వెల్కమ్ చేయండి మన జూమ్లోకి. మనం సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేసుకుందాం. వెల్కమ్ అండి అందరికి. నా పేరు లక్ష్మణ్ అండి. ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఐఎంసీ గురువు అయిన కిరణ్ కుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే కంపెనీ ఫౌండర్ అయిన అశోక్ భాటియా సార్కి, చైర్మన్ గారైన సత్యం భాటియా సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అయితే మనకి మన యొక్క జూమ్ 500 కెపాసిటీ కానీ చాలా తక్కువగా అయితే కౌంట్ అయితే ఉంది. త్వరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిల్ చేసుకుంటే మనం సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేసుకుందాం. వెల్కమ్ అండి అందరికి. అయితే ముందుగా మనం ప్రోడక్ట్ పాయింటర్ చూద్దామండి. ఆల్రెడీ రెగ్యులర్ గా ఎవరైతే పర్సన్స్ ఉన్నా అందరూ కూడా డెమోస్ అయితే చూస్తున్నారు. ఈరోజు ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక మంచి ఎక్సలెంట్ ప్రోడక్ట్ గురించి చూద్దామండి. ఓకే, వాయిస్ లో ఉందా? ఇప్పుడు చూడండి. ఓకే, వెల్కమ్ అండి. ఈరోజు ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్సలెంట్ ప్రోడక్ట్ అయితే మనం ఒకసారి పరిచయం చేసుకున్నాం. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అయితే నేను ఒకసారి కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను ఈ యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. ముందుగా హిమాలయన్ బెర్రీ జ్యూస్ అండి. మన ఐఎంసీలో చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది. అయితే ఈ యొక్క హిమాలయన్ బెర్రీ జ్యూస్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఈ మన హెల్త్ విషయంలో ఈ హిమాలయన్ బెర్రీ జ్యూస్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. మెయిన్ గా దీన్ని సి భక్తన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఇది సంజీవని బ్యూటీ అంటారు. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే దేవతలు కూడా దీన్ని చాలా ముఖ్యమైన పరిస్థితులు వాడిన ఒక హిమాలయన్ బెర్రీ జ్యూస్ అండి. అయితే ఇది ఏంటంటే మనకి హిమాలయ పరివాహ ప్రాంతంలో, సింధు నది పరివాహ ప్రాంతంలో మనకి ఇది అక్కడ మాత్రమే లభిస్తుంది. ఇది మెయిన్ గా మనకి విటమిన్ సి అనేది ఒక ఉసిరి కంటే, అలాగే లెమన్ కంటే, ఈ బత్తాయి జ్యూస్ కంటే 1000 times ఎక్కువగా దీంట్లో మనకి లభిస్తుంది అన్నమాట. ఇది ఆమ్లాలో అంటే 400 కంటే ఎక్కువ పోషక విలువలు నిండి ఉన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే ఎవ్రీడే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అయితే రాకుండా చూసుకుంటాయి. ఎగ్జాంపుల్, చాలా మంది అంటే బ్రీతింగ్ ఇష్యూస్, దీన్ని ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి చాలా మంచి ఉత్తమమైన వైద్యంగా మనకి ఉపయోగిస్తారండి. ఇదేంటంటే చాలా మందికి ఆస్మా ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే బ్రీతింగ్ ఇష్యూస్, వీక్నెస్, జనరల్ వీక్నెస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి. ప్రతిరోజు కనుక ఈ యొక్క హిమాలయన్ బెర్రీ జ్యూస్ తీసుకుంటే జనరల్ వీక్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే ఈ యొక్క హిమాలయన్ బెర్రీ జ్యూస్ ప్రతిరోజు తీసుకుంటే జీవశక్తి పెరుగుతుంది అన్నమాట. అంటే లైఫ్ స్పాన్ అనేది మంచి, అంటే పూర్వకాలంలో పెద్ద అందరూ కూడా 120 years అనేది జీవించడం జరిగేది. తర్వాత కాలంలో 100 years వచ్చిందండి. అంటే మనం ఏదైతే వాడి కెమికల్ ఫుడ్, అలాగే పొల్యూషన్ ప్రదేశాల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి ఏముందంటే ఆ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అయితే మన యొక్క ఐఎంసీ ప్రోడక్ట్స్ అనేది రెగ్యులర్ గా కెమికల్ ఫ్రీ కాబట్టి, ఎందుకంటే ఇవన్నీ కూడా న్యాచురల్ గా మనకి లభించినాయి కాబట్టి ఇవి వాడుకుంటే మన యొక్క లైఫ్ స్పాన్ అనేది మళ్ళీ 100 years 100% మనం జీవించే అవకాశం అయితే ఉంది. అందులో ఈ యొక్క హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఎవ్రీడే తీసుకోవడం వల్ల మనం అంటే ఆఫ్టర్నూన్ టైంలో మనం ఒక భోజనం చేయకపోయినా కూడా ఎటువంటి నీరసం కానీ వీక్నెస్ కానీ రాకుండా ఇది చూసుకుంటారండి. ఎవ్రీడే మనం పరగడుపును మాత్రం తీసుకోవాలండి, ఉదయం పూట తీసుకోవాలి. ఇది కనుక ఈవినింగ్ టైం తీసుకుంటే మనకి నిద్ర అనేది రాకపోవడం జరుగుతుంది. మాక్సిమం మనం ఉదయం పూట దీన్ని తీసుకోవాలండి.
30 ml గ్లాస్ ఆఫ్ వాటర్ లో తీసుకుంటే మనకి ఆ డే అంతా కూడా చాలా యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటుందండి. ఇది మనకి 1/2 లీటర్ లో ఉన్నాయి, అలాగే 1 లీటర్ ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్నపిల్లల నుంచి కూడా వాడచ్చు. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది. అలాగే ఇంకొక ప్రోడక్ట్ అయితే చూద్దాం. 1 సెకండ్. వెల్కమ్ అండి అందరికి. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సార్ లాగిన్ చేయించండి. ఓకే, ఇంకో ప్రోడక్ట్ అయితే చూద్దాం మనం. మన ఐఎంసీలో చాలా మంచి ప్రోడక్ట్ అనేది యాంటీ ఆక్సిడెంట్ టీ అండి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ బెడ్ కాఫీ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు కూడా టీ అనేది ఆర్డర్ చేసుకుంటారు. అయితే బయట దొరికే టీ అనేది అంతా కూడా డస్ట్ టీ అన్నమాట. అంటే మంచి హై క్వాలిటీ అంతా కూడా విదేశాలకు పంపించేసి మనకి ఏదైతే డస్ట్ ఉందో దానిని మనకి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అయితే మన ఐఎంసీ కంపెనీ వారు ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ టీని ప్రత్యేకంగా అంటే డైరెక్ట్ లీఫ్, అంటే ఎటువంటి దీంట్లో మిక్స్ చేయకుండా, అలాగే డస్ట్ లేకుండా డైరెక్ట్ లీఫ్ మనకి అందిస్తున్నారు. అయితే దీంట్లో మెయిన్ గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే సిటీసీ లీఫ్ అంటారు. అయితే దీంట్లో మెయిన్ గా మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి మనకి హెల్త్ కి పరంగా చాలా మంచిగా ఉండేలాగా దీంట్లో తయారు చేసాము. ఈ యొక్క టీ మనం ఎవ్రీడే ఎన్నిసార్లు తాగినా కూడా మనకి గ్యాస్ట్రిక్ కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటుందండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ విరిగా ఉండడం వల్ల మనకి మంచి హెల్త్ అనేది లభిస్తుందండి. ఎగ్జాంపుల్ గా బయట చూసుకుంటే మనకి ఒక 150 గ్రామ్స్ అంటే 20 హాఫ్ కేజీ మనకి పావు కేజీ పడుతుంది. పావు కేజీ బయట దగ్గరగా ఎలా లేదన్నా కూడా 350 to 80 రూపీస్ దాకా ఉందండి. మనది 120 రూపీస్ కి వస్తున్నారు, 125 రూపీస్. ఇది ఎవ్రీడే తీసుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా మనకి లభిస్తాయండి. ప్రతి ఒక్కరు కూడా చేంజ్ చేసుకోండి. అంటే బయట ప్రోడక్ట్స్ వాడి కన్నా మన ఐఎంసీలో ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడుకుంటే మన హెల్త్ అనేది ఎప్పటికీ ఇబ్బంది లేకుండా చాలా హెల్తీగా ఉండడానికి అయితే మనకి అవకాశం అయితే ఉందండి. చాలా మంచి క్వాంటిటీతో మనకి ఐఎంసీ ఇస్తున్నందుకు అందరూ కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఈరోజు మనం సెషన్ లోకి అయితే వెళ్ళిపోదామండి. 1 సెకండ్. మీ ఎవరైతే టీమ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి అయితే లాగిన్ చేయించండి. మనం స్టార్ట్ చేసుకుందామండి. వెల్కమ్ అందరికి. ఓకే అండి, ఈరోజు టాపిక్ అయితే మనకి థైరాయిడ్ డిసీజ్ గురించి అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ నేను ఒకసారి అయితే దీనికోసం డిస్కస్ చేసాను. అయితే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ విన్న వాళ్ళు అయితే ఏమనుకోవద్దు. చాలా మందికి ఈ యొక్క ప్రాబ్లం గురించి థైరాయిడ్ గురించి తెలుసు. అయితే దానికి ఎలాగ మనం జాగ్రత్త పడాలి ఏంటనేది చాలా మందికి అయితే తెలియని పరిస్థితి ఉందండి ఈరోజు. థైరాయిడ్ అంటే చాలా అంటే అది ఒక పెద్ద డిసీజ్ గా
చాలా పెద్ద ప్రాబ్లంగా లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేస్తూ చాలా సఫర్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అయితే మనం చూద్దామండి ఈ యొక్క థైరాయిడ్ డిసీజ్ అనేది మన భారతదేశంలో ఏ విధంగా ఉందో. ఓకే. ఈ యొక్క థైరాయిడ్ అనేది మన అందరు కూడా ఒక స్మాల్ అంటే గొంతు దగ్గర ఒక స్మాల్ బటర్ఫ్లై షేప్ లో ఉంటుందండి ఇది ఈ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్. అయితే ఇది మన మెటబాలిక్ ప్రాసెస్, మన లైఫ్ లో మన ప్రతి చర్య కూడా ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ ద్వారా మనకు జరుగుతుంది. అయితే ఈ యొక్క థైరాయిడ్ అనేది బ్యాలెన్సింగ్ గా అంటే బ్యాలెన్సింగ్ గా ఉంటే కనుక మన ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉండొచ్చు. అయితే ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క థైరాయిడ్ అనేది చాలా డిస్టర్బ్ అయ్యి మన లైఫ్ ని చేంజ్ చేస్తుంది అంటే మన హెల్త్ ని టోటల్ గా డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ గురించి మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఈ యొక్క మెయిన్ గా ఈ థైరాయిడ్ లో ప్రత్యేకంగా T4 అలాగే T3, T4, TSH మెయిన్ గా చెప్పుకోవాల్సినవి. అయితే ఈ రెగ్యులర్ మెటబాలిజం అలాగే ఎనర్జీని కూడా గెయిన్ చేస్తుంది జనరేషన్. అలాగే మన మూడ్ ని కూడా సెట్ చేస్తున్నాను. అయితే చూడొచ్చు ఈ యొక్క థైరాయిడ్ యొక్క లక్షణాలు మనకి మెయిన్ గా ఈ ఫంక్షన్ మన హ్యూమన్ బాడీలో ఏ విధంగా ఫంక్షన్ ఉందో ఒకసారి చూడొచ్చండి. ఈ T4 అలాగే T3 ఏ విధంగా ఉందో చూద్దామండి. మనకి ఈ యొక్క మెటబాలిజం ని అలాగే రెగ్యులర్ చేస్తుందండి, ఎనర్జీని కూడా పెంచుతుంది అన్నమాట. అలాగే గ్రోత్ మన ఎవరైతే మానవులు ఉన్నారో మనుషుల యొక్క ఎదుగుదలకి ముఖ్య పాత్ర పోషిస్తుందండి. డెవలప్మెంట్, మైండ్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే బాడీలో సెల్స్ అనేవి కూడా యాక్టివ్ చేయడానికి కూడా ఈ యొక్క T4 అనేది యూజ్ అవుతుందండి. అలాగే T3 చూద్దామండి. ఇది కూడా మనకి రెగ్యులేట్స్ మెటబాలిజం, మన బాడీలో మెటబాలిజం ని ఎనర్జీ కానీ పెరగడానికి అయితే ఇది తోడ్పడుతుందండి. అలాగే మనకి ఈ హార్ట్ రేట్, మన హార్ట్ బీట్ అయితే సమపాల్లో సక్రమంగా ఉండడానికి ఈ యొక్క T3 అనేది చూసుకుంటుంది. అలాగే బాడీ టెంపరేచర్ మంచిగా ఉండడానికి, అలాగే గ్రోత్ ఒక మనిషి ఎదుగుదలకి అంటే మినిమం మనకి హైట్ పెరగడం కావచ్చు, అలాగే గ్రోత్ బాడీ గ్రోత్ రావడానికి, అలాగే మెటబాలిజం కూడా మంచిగా ఉండడానికి అయితే ఆల్మోస్ట్ ప్రతిది ఒక టిష్యూ మన బాడీలో ఉన్న ప్రతి టిష్యూ కూడా డెవలప్ అవడానికి అయితే ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. అలాగే కాల్స్టోనింగ్ అండి, ఇది మన బాడీలో ఉన్న కాల్షియం లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. కాల్షియం అలాగే కిడ్నీస్ హెల్త్, ఇలా పీరియడ్స్ టైంలో రెగ్యులర్ చేయడానికి అంటే స్త్రీలకి ఎవరైతే ఉన్నారో స్త్రీలకి పీరియడ్స్ టైంలో మనకి రెగ్యులర్ గా ఉండడానికి, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా సహకరిస్తుందని ఈ కాల్షియం. అలాగే మోస్ట్ కామన్ గా మనకి మన భారతదేశంలో థైరాయిడ్ డిసీజ్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూసుకుందాం. హైపో థైరాయిడిజం, ఇది అండర్ యాక్టివ్ థైరాయిడ్ అండి. అలాగే హైపర్ థైరాయిడిజం. బేసిక్ గా చాలా మందికి అయితే థైరాయిడ్ ఎన్ని రకాలనేది కామన్ గా T3, T4, TSH అని అనుకుంటారు. అయితే ఇందులో 5 టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయండి. ఇది హైపో థైరాయిడిజం, అలాగే హైపర్ థైరాయిడిజం, గాయిటర్ అంటే ఎగ్జాంపుల్ గా ఓవర్ వెయిట్ పెరగడానికి కావచ్చు, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడ్ లో మనకి అవకాశం అయితే ఉందండి. కొంతమంది చాలా హెవీగా లావ్ అయిపోతారు, లేదంటే చాలా బక్కపల్స్గా సన్నగా అయిపోతారు. ఇలా ఈ యొక్క థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. అలాగే గాయిటర్, మనకి థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో అది ఎన్లార్జ్మెంట్ అవుతుంది గ్లాండ్. ఈ గ్రంథి పెరగడం వల్ల కంఠం దగ్గర గొంతు దగ్గర వాపు వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. అంటే ఈ థైరాయిడ్ అనేది ఎంతవరకు మనకి బ్యాలెన్సింగ్ గా ఉందో లేదు తెలియదు అనేది మనకి ఈ యొక్క గొంతు దగ్గర చూసుకుంటే కంఠం దగ్గర మనకి తెలుస్తుంది అన్నమాట. అది ఎన్లార్జ్ అవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే థైరాయిడ్ నోడ్యూల్స్ అండి, ఇది ఈ థైరాయిడ్ దగ్గర కంట్రోల్ టైప్ లో అంటే పట్టుకుంటే నోడ్యూల్స్ తగులుతూ ఉంటుంది, థైరాయిడ్ నోడ్యూల్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే థైరాయిడ్ క్యాన్సర్, ఇది రేర్ మాట, చాలా 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 రేరు, బట్ ఎక్కడైనా అప్పుడప్పుడు వింటూ ఉంటాము. ఈ యొక్క థైరాయిడ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు అయితే
రెగ్యులర్ అంటే చాలా ఉన్నదానికంటే చాలా హెవీగా ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ యొక్క హైపోథైరాయిడిజం గురించి చూద్దామండి మెయిన్. ఇది ఈ థైరాయిడ్ మనకి ఈ యొక్క హైపోథైరాయిడ్ వచ్చేసి హార్మోన్ మనకి ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల ప్రాబ్లం మామూలుగా మనకి చూపు మందగించడం. అలాగే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ మాట. అంటే ఇది మనకి పెద్దల నుంచి ఎవరైతే తల్లిదండ్రుల నుంచి వచ్చేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది సాధారణంగా. అలాగే మనకి ఎఫెక్ట్ ఆఫ్ అబౌట్ 11 ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మనకి 11% అనేది మన భారతదేశంలో ఈ యొక్క హైపోథైరాయిడిజం బారిన పడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నమాట. అలాగే ఈ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫ్యాటిగ్యూ, అలాగే వెయిట్ గెయిన్, అలాగే మనకి ఇంటోలెన్స్, కాన్స్టిపేషన్, అలాగే డిప్రెషన్, ఇలా రకరకాల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఈ యొక్క హైపోథైరాయిడిజం లో కనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి చూడొచ్చు ఒక హైపోథైరాయిడిజం లో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే కాంప్లికేషన్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం సాధారణంగా మనకి ఈ యొక్క హైపోథైరాయిడిజం లో ఈ విధంగా కాంప్లికేషన్స్ ఉంటాయి చూడొచ్చండి. మనం ఇది లైఫ్ థ్రెటనింగ్ అని చెప్పేసి మామూలు కండిషన్ కూడా ఉండే అవకాశం ఉంది. సిమ్టమ్స్ చూడొచ్చు. ఇది కోల్డ్, అలాగే కాఫ్ కావచ్చు. అలాగే మనకి సాధారణంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చాలా మందికి హార్ట్ ఇష్యూస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి. అంటే గుండె దడ టెన్షన్ గా ఉండడం, అలాగే హార్ట్ ఇష్యూస్ రావడం, అంటే ఏదైనా ఎక్కువగా గుండె ఎక్కువగా ఉండడం, లేకపోతే లోగా ఉండడం, అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉంటాయి మనకి. అలాగే మెంటల్ హెల్త్ ఎక్కువగా డిప్రెషన్ లో వెళ్ళిపోవడం. చాలా మందికి ఈ యొక్క థైరాయిడ్ మనకి హైపోథైరాయిడిజం ఉన్న వారికి డిప్రెషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది మెంటల్ ఫంక్షనింగ్ కూడా డిస్టర్బ్ చేస్తుందండి. అంటే ఎప్పుడు కూడా ఒత్తిడి గురయ్యి వాళ్ళకి రకరకాల టెన్షన్ గా ఉండే అవకాశం అయితే దీంట్లో ఉందండి. అలాగే పెరిఫెరల్ న్యూరో అంటే నరాల సంబంధించి ఎవరికైతే ఈ యొక్క హైపోథైరాయిడ్ ఉందో వాళ్ళకి నరాల సంబంధించి లాగడం, అలాగే పెయిన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే ఇన్ఫెర్టిలిటీ సాధారణంగా మనకి ఈ యొక్క హైపోథైరాయిడిజం వల్ల పిల్లలు పుట్టడానికి కూడా చాలా ఇబ్బందికరంగా జరిగే అవకాశం అయితే ఈ యొక్క హైపోథైరాయిడిజం లో మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క థైరాయిడ్ అనేది మనకి అప్ అండ్ డౌన్, అంటే లో ఉండకూడదు, అలాగని హైగా ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల మనకి ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం అయితే దీంట్లో ఉందండి. అలాగే హైపర్ థైరాయిడిజం మనం చూడొచ్చు. ఈ యొక్క హైపర్ థైరాయిడిజం లో మరి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం డెఫినేషన్. ఇది ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ చాలా ఎక్కువగా ఉత్పత్తి అంటే అవ్వడం అన్నమాట హార్మోన్. ఇది వల్ల ఏమవుతుందో ఒకసారి చూడొచ్చు. మనకి ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మనకి పెద్ద మామూలుగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఇది నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఈ యొక్క ఏదైతే హైపర్ థైరాయిడిజం ఉందో మనకి 20% ఉమెన్స్ ఎక్కువగా స్త్రీల్లో మాత్రమే ఎక్కువగా మామూలుగా మనకి 2% ఉమెన్ లో 2% మెన్ అని చెప్పేసి ఉంది. అలాగే ఇది వెయిట్ లాస్, అంటే వెయిట్ అనేది చాలా లో అయిపోవడం, చాలా వీక్ అయిపోవడం. అలాగే హీట్ అంటే బాడీ అనేది టెంపరేచర్ గా ఎక్కువగా ఉండడం, యాంగ్జైటీ, ఇలా రకరకాల ఈ సింప్టమ్స్ అయితే ఈ యొక్క హైపర్ థైరాయిడ్ లో ఉందండి. అయితే ఈ కాంప్లికేషన్స్ ఈ యొక్క హైపర్ థైరాయిడ్ లో మనకి ఏ విధంగా కాంప్లికేషన్స్ హార్ట్ పీరియడ్స్, అలాగే అవకాశం ఉంది. అలాగే వచ్చేసి
అయిపోయి చాలా అంటే చిన్న చిన్న మెట్లు ఎక్కినా కూడా విరిగిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఎలా అంటే వీక్ అయిపోయి ఆ బోన్స్ అన్ని కూడా స్ట్రాంగ్నెస్ కోల్పోయి అవి విరిగిపోవడానికి అయితే అవకాశం ఉందండి. అలాగే ఖచ్చితంగా దీన్ని టెస్ట్ చేసుకోవాలండి. అయితే మనం ఈ థైరాయిడ్ డిసీజ్ చూడొచ్చండి, డిజార్డర్స్ కానీ. అయితే ఇది చిల్డ్రన్స్ చెప్తున్నట్టుగా అప్పుడే పుట్టిన పిల్లలు కావచ్చు, అందరూ కూడా మనం ఒకసారి రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి. అలాగే మనకి ఏదైతే ఈ యొక్క ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలంటే అయోడిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అలాగే మనకి ఈ యొక్క స్ట్రెస్ తగ్గించుకోవాలండి. ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కొంచెం దూరంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడొచ్చండి మనం. ఓకే అండి. అయితే మనం ఏ విధంగా ఈ యొక్క థైరాయిడ్ డయాగ్నోస్ చేయొచ్చు ఒకసారి చూడొచ్చు మనం. థైరాయిడ్ అనేది మనకి బ్లడ్ టెస్ట్ లో T3, T4, TSH అని చెప్పేసి మొత్తం ఎన్ని ఉంటాయండి. అంటే అలాగే TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇవన్నీ కూడా మనకి బ్లడ్ టెస్ట్ లో అవుతాయి. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కూడా మనకి ఈ యొక్క నోడ్యూల్స్ ఏమైనా ఉన్నాయో గాయిటర్ కానీ ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చండి. అలాగే FNAC ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ అంటారు దీన్ని. దీన్ని కూడా మనం డయాగ్నోస్టిక్ చేసుకోవచ్చండి. అంటే ఇది థైరాయిడ్ క్యాన్సర్ రాకుండా అంటే థైరాయిడ్ క్యాన్సర్ గుర్తించి యొక్క ఫైన్ నీడిల్ టెస్ట్ అంటారు దీన్ని. కామన్ గా మనం ఈ యొక్క FNAC అనేది మనం చేసుకుంటే కనుక మనం ఈ యొక్క థైరాయిడ్ క్యాన్సర్ అంటే ముందుగానే గుర్తించవచ్చండి. చాలా చిన్న టెస్ట్ అనేది. కేవలం ఇవి రేడియాలజిస్ట్ మాత్రమే చేస్తారండి. ఎవరైతే MD రేడియాలజిస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చేస్తారు. ఈ యొక్క ఫైన్ నీడిల్ టెస్ట్ కనుక మనం చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఈ యొక్క ప్రాబ్లం ముందుగానే గుర్తించే అవకాశం అయితే మనకు ఉందండి. అలాగే రెగ్యులర్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క హై రిస్క్ అనేది లేకుండా మనకి చూసుకోవచ్చు అనమాట. ఓకే. అయితే ఈ యొక్క రెగ్యులర్ గా మనం ఈ యొక్క టెస్ట్ అనేది ఎవరైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మనం ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు. ఓకే. ఈ యొక్క కామన్ ఎవరైతే థైరాయిడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళకి ఈ విధంగా ట్రీట్మెంట్ బయట ప్రజెంట్ అయితే ఎలా ఉందో చూడొచ్చండి. ఈ యొక్క లివోథైరాక్సిన్ ఇది ట్రీట్మెంట్ డైలీ కామన్ గా అయితే ఈ ఒక వాడతారండి టాబ్లెట్స్ అయితే. అంటే ఈ యొక్క అలోపతిలో ఈ మనకి లివోథైరాక్సిన్ ఇవన్నీ వాడుతూ ఉంటారు అన్నమాట. అలాగే ఇది హైపోథైరాయిడిజం అండి. లివోథైరాక్సిన్ అనేది ఇది రెగ్యులర్ గా పరగడకుండా తీసుకుంటారు. అలాగే సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ కూడా. అలాగే హైపర్ థైరాయిడిజం అయితే ఇది యాంటీ థైరాయిడ్ మెడికేషన్ అన్నమాట. అయితే ఇది వచ్చేసి మెథైమెజోల్ అని చెప్పేసి ఒక టాబ్లెట్స్ అయితే ఉంటాయి. ఇవి యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. అంటే ఈ రెగ్యులర్ గా మనకి బయట ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఈ యొక్క మెడిసిన్స్ అనేవి కామన్ గా ఇస్తూ ఉన్నారు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా. అలాగే రేడియాక్టివ్ అయోడిన్ థెరపీ ఇది కూడా చేస్తారండి. కామన్ గా ట్రీట్మెంట్ లో ఈ యొక్క ఏదైతే ఉందో రేడియాక్టివ్ అయోడిన్ థెరపీ కూడా మనకి ఇస్తారన్నమాట. అయితే మనం చూడొచ్చు లేదంటే థైరాయిడ్ సర్జరీ కూడా చేయించుకో చాలా మంది అయితే ఉన్నారు ప్రజెంట్ అయితే థైరాయిడ్ సర్జరీ ఉన్నాయి. ఓకే. ఇప్పటి వరకు మనం చూసుకున్నాము. మన ఐఎంసీలో ఈ యొక్క థైరాయిడ్ కి సంబంధించి మన దగ్గర పూర్తిగా దాన్ని నార్మల్ చేసే అవకాశం అయితే మనకి ఐఎంసీ అయితే అద్భుతమైన వరం అండి. ఎందుకంటే చూడొచ్చు మీరు మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, మన ఫ్యామిలీలో కావచ్చు, చాలా మంది ఈ థైరాయిడ్ పేషెంట్స్ అయితే ఉంటారు. థైరాయిడ్ పేషెంట్ అని కూడా థైరాయిడ్ ఉన్న ప్రాబ్లం అంటే అదొక ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు చెప్పొచ్చు హ్యాపీగా ఇది మన ఐఎంసీలో దాన్ని విత్ ఇన్ 3 to 5 months లో మనం నార్మల్ చేసుకునే అవకాశం అయితే మనకైతే ఉందండి.
మేమైతే చాలా మందికైతే ఇచ్చాం. అందరికి కూడా నార్మల్‌లో మళ్ళీ ఏదైతే థైరాయిడ్ ఇంబాలెన్స్ ఉందో అది నార్మల్ అయ్యి మంచిగా బ్యాలెన్స్ అయ్యి చాలా హెల్తీగా చాలా యాక్టివ్‌గా అయితే ఉన్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ యొక్క థైరాయిడ్ బారిన పడి ఇబ్బంది పడతారో వాళ్ళందరికి కూడా మనం ఈ యొక్క మన ఐఎంసీ ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ హెల్తీగా అవ్వడానికైతే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా చూద్దామండి. మన ఐఎంసీలో ఏం ప్రొడక్ట్స్ మనం ప్రిఫర్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా హిమాలయన్ బెర్రీ. నేను చెప్పినట్టుగా చాలా మంచి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనేది. ఇది ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది మెయిన్‌గా. దీంట్లో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి. దీంట్లో చాలా మంచి ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్‌గా కూడా పనిచేస్తుందండి. ఇది క్యాన్సర్ కూడా రాకుండా కూడా మనల్ని క్యాన్సర్ బారిన పడకుండా కూడా చాలా బాగా కాపాడుతుంది. అలాగే నోని జ్యూస్ అండి. ఇది నోని ఫ్రూట్ ద్వారా తయారు చేస్తారు. ఇది వచ్చేసి దీంట్లో కూడా హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నైట్రిక్ ఆక్సైడ్ దీంట్లో కూడా. అలాగే హార్మోన్ బ్యాలెన్స్ కూడా అవుతుంది. సో మన ఏవైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయో అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి. ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అలాగే మనకు వచ్చే సూపర్ హెల్త్ క్యాప్సూల్స్ అండి. ఇది సూపర్ హెల్త్ క్యాప్సూల్స్ అనేది దీని గురించి ఎంత చెప్తున్నా తక్కువే. అంటే మరణాన్ని తప్ప మిగతా ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా సెట్ చేస్తుందండి. ఇది అంత ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సూపర్ హెల్త్ క్యాప్సూల్స్. అయితే ఇది హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుందండి. ఏవైతే మనకి ఇంబ్యాలెన్స్ ఉన్న హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది యాంటీ ట్యూమర్. ఏదైనా మనకి ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే క్యాన్సర్ సంబంధించి కానీ మామూలుగా కానీ ఏమైనా ట్యూమర్స్ ఉంటే కనుక వాటిని పూర్తిగా నయం చేస్తుంది. అలాగే దీంట్లో ఇది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉంది మరి. ఈ యొక్క ఏదైతే సూపర్ హెల్త్ ఉందో అది ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ యొక్క థైరాయిడ్ ఉన్నవారని కాదు, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా రెగ్యులర్ గా తీసుకుంటే మన హెల్త్ అనేది చాలా మంచి ఎటువంటి ఇష్యూస్ రాకుండా చాలా బాగా కాపాడుకోవచ్చండి. అలాగే రైసిన్ ఆయిల్ అండి. మన రైసిన్ ఆయిల్ గురించి నిజంగా చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి రైసిన్ ఆయిల్. మీరు చూడొచ్చు బయట రకరకాల కెమికల్ ఆయిల్స్ తెలుసు కదండి. క్రూడ్ ఆయిల్ రకరకాల కలిపేసి మిక్స్ చేసి కాస్ట్ పరంగా ఏదో కొంచెం తక్కువ అని చెప్పేసి మనం తీసేసుకుంటున్నామండి. దానివల్ల మొత్తం లైఫ్ చాలా థ్రెట్ లో పడుతుంది, అంటే రిస్క్ లో పెట్టేస్తున్నామండి. చూడొచ్చు, ఎందుకంటే బయట అంతా కూడా ఆయిల్ కల్తీమయం పూర్తిగా. అయితే మన ఐఎంసీలో రైసిన్ ఆయిల్ అనేది చాలా ఎక్సలెంట్ అండి. ఈ యొక్క దీంట్లో ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మనకి ఏదైతే గుడ్ కొలెస్ట్రాల్ ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుందండి. ఏదైతే మనకి కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా చూసుకుంటుంది. ఇది హార్ట్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నవారండి. హార్ట్ కి సంబంధించి ఎటువంటి ఇష్యూ రాకుండా కూడా చూసుకుంటుందండి ఇది. అలాగే అలోవెరా ఫైబర్ జ్యూస్. అయితే ఈ యొక్క అలోవెరా ఫైబర్ జ్యూస్ అనేది మన ఐఎంసీతో ఏది సాటి రాదన్నమాట. అంటే ఎగ్జాంపుల్ గా ఎన్ని కంపెనీల్లో అలోవెరా ఉన్నా కూడా మనది నెంబర్ 1 స్థానంలో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క అలోవెరా అనేది మనకి ప్రత్యేకంగా మనకి దీన్ని 2000 ఎకరాల్లో మనకి 36 నెలలు పండిస్తుంది. సాధారణంగా ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా ఇటు ఎరువుల పరంగా సేంద్రియాలు యూజ్ చేసి మన యొక్క అలోవెరా అనేది దీన్ని మనం పండిస్తున్నారు కాబట్టి ఇది అంతా కూడా న్యాచురల్ గా పండుతుంది కాబట్టి దీంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అలాగే pH లెవెల్స్ మంచి pH లెవెల్ కలిగి ఉంటుందండి. ఎగ్జాంపుల్ చూడొచ్చు, మనం ఏదైనా వాటర్ లో కావచ్చు, బయట మనం తాగే వాటర్ కూడా pH అనేది ఉండట్లేదండి. అది యొక్క అలోవెరా ఎవ్రీడే తీసుకుంటే మన pH కూడా మనకి బ్యాలెన్స్ చేస్తుందండి. అలాగే చాలా మందికి ఈ యొక్క అలోవెరా డైలీ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిపేషన్ అనేది కామన్ అయిపోయింది. అయితే దాన్ని కూడా మంచిగా కాన్స్టిపేషన్ లేకుండా చూసుకుంటుందండి. అలాగే డీటాక్సిఫికేషన్, బాడీలో ఉన్న మొత్తం వ్యర్థాలన్నీ కూడా, అంటే మనకి ఏవైతే బాడీలో పేగులు కావచ్చు మొత్తం అంతా కూడా లోపల ఈ మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తుందన్నమాట. మొత్తం అంతా కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అలాగే హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుందండి. ఏదైతే మనకి హార్మోన్స్ ఉన్నాయో అన్ని కూడా ఇది బ్యాలెన్స్ చేయడానికి చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుందండి ఇది మనకి. అలాగే నెక్స్ట్ హెర్బల్ గోమూత్ర అండి. ఈ గోమూత్ర అనేది మనకి నిజంగా ఐఎంసీ వరం అని చెప్పుకోవాలండి నిజంగా. ఎందుకంటే గోమూత్ర మనకి క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడుతుందండి. అయితే
మన గోమూత్రం ఏంటంటే 7 టైమ్స్ ఫిల్టర్ చేస్తారన్నమాట. దీన్ని ఏదైతే మనకి హీట్ చేసి ఆవిరొస్తుంది దాన్ని మాత్రమే మనకి ఇస్తారన్నమాట అండి. అలాగే ఇది రేర్ గా లభించే గిరి ఆవులు అందరికి తెలుసు కదండి. అంటే గోమాతల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే దాంట్లో మనకి ఏదైతే గిరి ఆవులు అని చెప్పేసి ఒక మంచి క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ అంటే దీంట్లో గోమూత్రం అనేది మనం తీసుకోవడానికి అంటే మంచి తీసుకోవడం అన్నమాట. మనకి ఏదైతే హెల్త్ పరంగా ఉపయోగపడుతుందో ఆ యొక్క ఈ హెల్త్ పరంగా ఉపయోగపడి ఏమైనా ఉన్నాయంటే అది గిరి ఆవుల ద్వారా వచ్చి గోమూత్రం మాత్రమే చాలా మంచి ఆల్కలిన్ హై ఆల్కలిన్ అనమాట అండి. ఎగ్జాంపుల్ గా దీంట్లో ఆల్కలిన్ వచ్చేసి 9+ అయితే ఉంటుందండి. బేసిక్ గా మనం ఆల్కలిన్ అనేది మినిమం మనం తీసుకోవడానికి 7 నార్మల్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతవరకు మనకి ఈ యొక్క ఆల్కలిన్ అనేది ఉంటుందో ఒకసారి చూసుకోవచ్చు. పిహెచ్ బ్యాలెన్స్ వచ్చేసి 7 అనేది మనకి నార్మల్ అనమాట అండి. కనీసం 7 దాటి ఉండాలండి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మనం అంతవరకు ఉంటుందంటారా ఎవరికైనా? చూడొచ్చు మీరు ప్లాంట్ వాటర్ కావచ్చు, రకరకాల వాటర్ అయితే తీసుకుంటున్నాం. దాంట్లో పిహెచ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అలాగే మనకి ఈ యొక్క గోమూత్రంలో మంచి పిహెచ్ కూడా వస్తుందండి. ఆల్కలైన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అలాగే డీటాక్సిఫికేషన్ కూడా జరుగుతుందండి. మన బాడీలో ఉన్న ఏవైతే వేస్ట్ ఉందో అంతా కూడా క్లియర్ చేస్తుందండి. అలాగే యాంటీ క్యాన్సర్ కూడా ఉపయోగపడుతుందండి. ఇది క్యాన్సర్ ని కూడా జయిస్తుంది మరి. ఎవరైతే ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ఈ యొక్క గోమూత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ కూడా తీసుకుంటారండి. ఎందుకంటే రెగ్యులర్ గా తీసుకుంటే ఇది గ్యాస్ట్రిక్ కావచ్చు, అలాగే రకరకాల అల్సర్ పుండ్లు కావచ్చు, ఇలా ప్రతిదాన్ని కూడా ఈ యొక్క గోమూత్రం యూజ్ చేయడం వల్ల మనకి పూర్తిగా మన బాడీని మనం రక్షించుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇది స్మెల్ కూడా ఉండదండి. సాధారణంగా మనం గోమూత్రం చూడొచ్చు బయట అంతా కూడా డైరెక్ట్ గా తీసుకుంటూ ఉంటారు. దాంట్లో మనం అంటే మన ఫిల్టర్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. చాలా స్మెల్ కూడా మనకి తాగే విధంగా ఉంటుందండి. చాలా మంచి ప్రోడక్ట్ అనేది హెర్బల్ గోమూత్రం. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఇది. అలాగే డైలీ డైట్. ఇది వచ్చేసి డైలీ డైట్ అంటే మనకి మనం ఈ యొక్క బిజీ లైఫ్ లో మనం ఫుడ్ ఏమి తీసుకుంటున్నాం అనేది అంటే టైం ఇన్ టైం తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే బిజీ లైఫ్ వల్ల. అయితే మనకి కావాల్సిన పోషక విలువలతో మనకు కావాల్సిన ఫుడ్ అనేది తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క డైలీ డైట్ లో మనకి ఏవైతే పోషక విలువలు ఉన్న మనకి కావాల్సిన ప్రోటీన్స్ కావచ్చు అన్ని కూడా దీంట్లో మనకి పుష్కలంగా ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డైలీ డైట్ కనుక అలవాటు చేసుకుంటే మనకి మన ఫుడ్ బ్యాలెన్స్ చేస్తామండి. మనకి ఆహారం తీసుకున్న దానికి ఏదైతే ఈ డైలీ డైట్ రోజు ఎవ్రీడే తీసుకోవాలనుకోండి, ఎవ్రీడే కనుక వాడగలిగితే మనకి బ్యాలెన్స్ అవుతుందండి. వీక్నెస్ రాకుండా చూసుకుంటుందండి. అలాగే దీంట్లో మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. అలాగే ఇంప్రూవ్ విటాలిటీ, ఇంప్రూవ్ ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క డైలీ ద్వారా మనకు లభిస్తుంది. ఎవ్రీడే తీసుకోవడం వల్ల మనకి మన ఫుడ్ ఆ టైంకి సరిగా తినకపోయినా కూడా మనకి ఈ యొక్క డైలీ డైట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే చూడొచ్చు స్ట్రెస్ అవే. ఈ యొక్క స్ట్రెస్ అవే టాబ్లెట్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. చాలా మందికి వర్క్ టెన్షన్స్ కావచ్చు, జాబ్ లోని అలాగే బిజినెస్ లో రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఎక్కువ స్ట్రెస్ గురవుతారండి. సాధారణంగా ఈ యొక్క స్ట్రెస్ ని మనకి ఈ యొక్క స్ట్రెస్ అవే టాబ్లెట్ పూర్తిగా మనకి ఆ స్ట్రెస్ బార్ నుంచి బయటికి తెస్తాయన్నమాట. అలాగే మంచి డీప్ స్లీప్ కూడా పడుతుందండి. ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ గురవుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్ట్రెస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి స్లీప్ కూడా బాగుంటుందండి. అలాగే పాల్పిటేషన్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ తగ్గి చాలా మంది హెడేక్, మైగ్రేన్ హెడేక్ కావచ్చు, రకరకాల హెడేక్స్ ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అయితే అటువంటి వాళ్ళకి ఈ యొక్క స్ట్రెస్ ఇవ్వడం వల్ల మనకి ఆ ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గుతుంది. ఆటోమేటిక్ గా అప్పుడు వాళ్ళకి చాలా పీస్ఫుల్ లైఫ్ మంచిగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్ట్రెస్ యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ అండి ప్యారిస్ సహేలి. ఈ యొక్క ప్యారిస్ సహేలి అనేది స్త్రీలకు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి గైనికల్ రిలేటెడ్ ఎటువంటి గైనికల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది దివ్య ఔషధం అండి. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు
ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పీసీఓడి ప్రాబ్లమ్ చాలా ఇబ్బందులు పడతారండి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కావచ్చు, అలాగే వాళ్ళు ఏదైతే బయట కామన్‌గా ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, ఇలా రకరకాల ఫుడ్ తినడం ద్వారా గాని, ఈ ప్రాబ్లమ్ పీసీఓడి అనేది చాలా ఫేస్ చేస్తారండి. అంటే 10 మందిలో కనీసం 2-3 అనేది మనకి బయట ఈ యొక్క పీసీఓడి బారిన పడతారండి. వాళ్ళకి 100% అయితే మన ప్యారిస్ ఆయిల్ సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఆహ్, ఈ గైనకాలజిస్ట్ చుట్టూ తిరిగి చాలా చాలా అలసిపోయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్యారిస్ ఆయిల్ మన చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తుందండి. మేమైతే చాలా మందికి ఈ యొక్క పీసీఓడికి ఇచ్చామండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి సమాధానం అయితే దొరికిందండి. ఇది రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి సహకరిస్తుందండి. అలాగే ఇంప్రూవ్స్ మూడ్ మంచి మూడ్ ఉండడానికి. అలాగే హార్మోన్ బ్యాలెన్స్ అవ్వడానికి. ఎవరైతే హార్మోన్ ఇంబాలెన్స్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. అంటే పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా దివ్య ఔషధం అండి. ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఎవరైతే ఉన్నారో లేడీస్ వాళ్ళకైతే సజెస్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అంటే ప్రాబ్లమ్ ఉందని కాదండి. ముందుగా రాకుండానే మనం ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్‌గా అంటే ఇది మెడిసిన్ కాదు ఫుడ్ సప్లిమెంట్. కాబట్టి మనం ముందుగానే వాళ్ళకి ఈ యొక్క ప్యారిస్ ఏరియా గనుక అందిస్తే వాళ్ళ హెల్త్‌ని కాపాడొచ్చు. అలాగే వైట్ డిశ్చార్జ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న చాలా మంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళకి ప్రాబ్లమ్ నుంచి మనం బయట తెచ్చిన వాళ్ళైతే అవుతాం. ఓకే అండి. అయితే ఏవైతే ఈ యొక్క థైరాయిడ్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా సెట్ అవ్వాలంటే మనకి హెల్తీ డైట్ తీసుకోవాలండి. ఏవైతే మనం డైట్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రాపర్‌గా మనకి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఎక్కువగా ఏవైతే మనకి ఫ్రూట్స్, మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా తీసుకోవాలండి. అలాగే ఎక్సర్సైజ్ మనం ఎవ్రీ డే కనీసం ఒక 1 అవర్ అనేది ఎవ్రీ డే మార్నింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, మంచిగా చేసుకుంటే మెడిటేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూ రాకుండా చాలా మంచిగా అంటే ఈ థైరాయిడ్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి ఇది కూడా సహకరిస్తుంది అన్నమాట. అలాగే రెగ్యులర్ టెస్ట్‌లు అండి. ఏవైతే థైరాయిడ్‌కి సంబంధించి ఉన్నాయో మనం రెగ్యులర్‌గా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అంటే టీ3, టీ4, టీఎస్‌హెచ్ అలాగే ఎఫ్‌టి3, ఎఫ్‌టి4 ఇలా ఇయన్నీ కూడా ఉంటాయండి. ఇవి రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవడం వల్ల మనకి బ్లడ్‌లో మాత్రమే ఈ యొక్క టెస్ట్ లభిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ ప్రాబ్లమ్ అంటే డౌట్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి ఇది. అలా చేసుకోవడం ద్వారా మనకి ఈ యొక్క థైరాయిడ్ అనేది నార్మల్ ఉందా, అబ్నార్మల్ ఉందా అని మనం గమనించుకొని దానికి మనం మంచి స్టార్ట్ చేసుకోవచ్చు మాట. ఈ యొక్క ఐఎంసీలో ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా అందరూ కూడా హెల్త్ అనేది మంచి రికవర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. థ్యాంక్ యూ అండి అందరికి కూడా. ఇప్పటి వరకు ఆహ్, ఓపికగా విన్నందుకు. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క ఆహ్, జూమ్‌లో పార్టిసిపేట్ చేసి విన్నందుకు. అలాగే ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మన చుట్టూ చాలా మందైతే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా చాలా మందైతే ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఈ యొక్క మన ఐఎంసీలో ప్రొడక్ట్స్ అయితే మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. అయితే వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా సజెస్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ యొక్క మన దాంట్లో ఎందుకంటే ఇది 3 to ఒక 5 మంత్స్ గనుక వాడగలిగితే 100% మనం నార్మల్ తెచ్చేసుకోవచ్చండి. ఆల్రెడీ చాలా మందికైతే ఇచ్చున్నాం. అందరూ కూడా నార్మల్ అయితే వచ్చిందండి. మీరు కూడా మీ చుట్టూ ఉన్న ఎవరైతే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్నారో అందరికి కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి. 100% మనం ఈ యొక్క ఆహ్, ప్రాబ్లమ్‌ను మనం పూర్తిగా సెట్ చేయొచ్చండి. బేసిక్‌గా నేను ఈ రోజైతే నేను ఔట్ ఆఫ్ ఏరియా అండి. కాబట్టి బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. వాయిస్ కూడా ఇబ్బంది అంటే సిగ్నల్ ఇష్యూ కూడా ఉంది ఇక్కడ. దానివల్ల మీకు సరిగా వినిపించకపోవచ్చు ఏమనుకోవద్దు. అంటే ఈరోజు మేము ఔట్ ఆఫ్ ఏరియా ఉన్నాం. ఓకే. అలాగే ఎవరైతే ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో అందరూ కూడా రెగ్యులర్ చెకప్ అండి. థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా మనం
లైఫ్ లో ఒకసారి కూడా చేయించుకోవచ్చు. చేసుకుంటే అంటే ఏ విధంగా ఉన్నదని తెలుసుకున్న తర్వాత మన ప్రాపర్ మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్లైనర్ ద్వారా ఈ యొక్క ఏదైతే ప్రొడక్ట్స్ వాడాలో ఆయన అడిగి తెలుసుకుని మీరు స్టార్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మరి ఆటోమేటిక్ గా ఈ యొక్క ప్రాబ్లం బయటపడొచ్చండి. అలాగే నేనైతే ఈ యొక్క ఐఎంసీలోకి నేను 2022 జనవరి 4th అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా నాకు అప్లైనర్ కిరణ్ కుమార్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఐఎంసీ ఐడి ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ అండి. నిజంగా ఎందుకంటే నేను ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను. అయినా కూడా ఈ యొక్క ఈ మన డైరెక్ట్ సెల్లింగ్ ఈ ఐఎంసీ అనేది దీంట్లో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఐఎంసీ అనేది నేచురల్ మనం హెల్త్ అనేది మనం చూసుకోవచ్చు మాట అండి. ఎందుకంటే మనకి చూడొచ్చు బయట అంతా కూడా పొల్యూషన్ అంతా కూడా కెమికల్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో యూజ్ చేయడం వల్ల ఇంకా మనకి ప్రాబ్లం అనేది జరుగుతుందండి. చాలా బయట ప్రొడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేయడం వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుందండి. కానీ మనకి ఈ యొక్క ఐఎంసీ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి 100 years ఎటువంటి డోకా లేకుండా మనకి హెల్త్ ఇష్యూ లేకుండా మనం జీవించడానికి అయితే అవకాశం అయితే ఈ యొక్క ఐఎంసీ ఇస్తుందండి. దానికి స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి డాక్టర్ అశోక్ బాటే, డాక్టర్ సత్యం బాటే గారికి, అలాగే మా సూపర్ అప్లైనర్ ఎంఎస్ఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. అయితే నేను ఈ యొక్క ఐఎంసీలో ప్రతి హెల్త్ పరంగానే నేను మెడికల్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి ఎక్కువగా హెల్త్ పరంగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా మేము ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. వాటికి సంబంధించి అన్ని కూడా చాలా మందికి మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఎగ్జాంపుల్ కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, అలాగే పెరాలసిస్ పేషెంట్ కావచ్చు, అలాగే ఈ ఏదైతే సోరియాసిస్ కావచ్చు, ఇలా ప్రతి దానికి కూడా మన దగ్గర అయితే సమాధానం అయితే ఉందండి. మీరు మీ యొక్క ఎవరైతే మీ అప్లైన్ ఉన్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళ సలహా తీసుకోండి. ఖచ్చితంగా తెలిసే ఉంటుందండి ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలండి. దాని ద్వారా మనకి ఆటోమేటిక్ గా ప్రాపర్ గా డైట్ ప్లాన్ చేసుకుని యూజ్ చేసుకుంటే మనకి 100% మన ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అన్నిటి కూడా మన సమాధానం అయితే ఇక్కడ అయితే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే. పెరాలసిస్ సంబంధించి టెస్ట్ కొని అడుగుతున్నారు సార్ ఒక ఆయన అయితే. ఓకే అండి, ఒక ఆయన దగ్గరగా 70 years ఉంటాయండి. ఆయన ఒక హోటల్ అయితే రన్ చేస్తున్నారు. ఆయనకి సడన్ గా అంటే స్ట్రోక్ వచ్చింది అనమాట. స్ట్రోక్ వస్తే ఆయనకి అంటే బీపీ హై అవడం వల్ల క్లాట్ వచ్చి స్ట్రోక్ అనేది జరిగింది. అయితే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా రకరకాల మెడిసిన్ అయితే యూజ్ చేశారండి. యూజ్ చేసిన తర్వాత ఆయనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదండి. ఒక చైర్ లో అలా ఉండిపోయి నడవలేని పరిస్థితిలో అయితే ఉన్నారండి. అయితే ఒక ఫ్రెండ్ ద్వారా అయితే తెలుసుకున్నాం ఆయనకి పెరాలసిస్ ఇలా ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఆల్రెడీ బయట చాలా చాలా మనీ అయితే వేస్ట్ చేసుకున్నారండి రకరకాల మెడిసిన్స్ వాడేసి, డాక్టర్స్ చేంజ్ చేసుకుంటూ ఎటువంటి రిలీఫ్ అయితే లేదు ఆయనకి. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ మాట ఆయన చెప్పడం ద్వారా మేమైతే వెళ్ళి మొత్తం టోటల్ ఆయన ఏదైతే ఆయనకి ఈ స్ట్రోక్ అనేది వచ్చి ఎన్నాళ్ళైంది అనేది మొత్తం హిస్టరీ అంతా చూసామండి. అది చూడటం వల్ల మొత్తం అంతా కూడా చెక్ చేసి వాళ్ళకి మన ఐఎంసీలో ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి మెయిన్ గా వచ్చేసి మనకి అశ్వగంధ శిలాజిత్తు, అలాగే స్పైర్లైనా, హిమాలయన్ బెర్రీ, నోని జ్యూస్, అలాగే అలోవెరా జ్యూస్ అంటే ఆయనకి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అలోవెరా ఫైబర్ జ్యూస్ అండి, డైరీ డైట్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అశ్వగంధ అయితే డేలో 2 times అయితే పెట్టడం జరిగిందండి. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఆయన ఒక 5 months లో ఆయన మంచిగా ఆయన నడుచుకుని ఆయన పని ఆయన చేసుకుంటూ చాలా హెల్దీగా ఆయన మంచి రికవర్ అయితే ఉందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది వారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే లక్షల రూపాయలు డబ్బులు అనేది వేస్ట్ చేసుకున్నారండి బయట హాస్పిటల్ చుట్టూ తిరిగి. చాలా చాలా అంటే కొంతమందికి మామూలుగా అలోపతిలో మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. కానీ చాలా మంది ఏంటంటే
వాళ్ళకున్న ప్రాబ్లం ప్రాపర్ గా వాళ్ళ మెడికేషన్ సరిగ్గా తీసుకోకపోవడం, అలాగే ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు సరైన అంటే మినిమం మనకి ఫిజియోథెరపీ కూడా మనకి అవకాశం తీసుకోవాలండి. ఫిజియోథెరపీ కూడా చేసుకుంటూ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే గనక వాళ్ళ హెల్త్ అనేది మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం అయితే 100% ఉందండి. నేను ఇచ్చిన పేషెంట్ కి అయితే ఒక 5 months లో ఆయన మంచిగా నడిచి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు రెస్ట్ లో అలాగే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఈ రోజు ఆయన మంచిగా ఆయన మెయింటైన్ చేసుకున్నాడంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన చుట్టూ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. చెప్పాలంటే మీరు చూడొచ్చు బయట ఈ యొక్క మెడిసిన్స్ కి మంత్లీ ఎంత అవుతుందో కంపేర్ చేసుకుంటే మందు కూడా అంత అవుతుందండి. ఎక్స్ట్రా కూడా ఏమవ్వదు. కానీ ప్రాపర్ గైడెన్స్ వాళ్ళకి సరిగా అవగాహన లేక చాలా మంది చూడొచ్చు. ఎంతవరకు మనం ఇవ్వాలి ఏంటి అనేది తెలియక వాళ్ళకి అవగాహన లోపం వల్ల రకరకాల ఈ డాక్టర్ కాదు ఇంకో అలా మారుతూ ఉంటారు అన్నమాట. ప్రొడక్ట్స్ మళ్ళీ అడుగుతున్నారు. ఓకే నేను చెప్తానండి. మెయిన్ గా అశ్వగంధ శిలాజిత్తు, అలాగే స్పైరులినా, నోని జ్యూస్, హిమాలయన్ బెర్రీ, అలోవెరా, డైలీ ఇవి ఇవ్వడం వల్ల మనకి రిజల్ట్ అయితే నేను తీసుకున్నామండి ఆ పేషెంట్ దగ్గర. అయితే మెయిన్ మనకి అశ్వగంధ శిలాజిత్ అనేది డేలో 2 times అనేది కంపల్సరీ ఇవ్వాలి మనకి. ఓకే ఈ విధంగా కనుక మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్ డైట్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తే కనుక 100% ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడొచ్చండి. అలాగే మనకి ఎవ్రీడే ఈ యొక్క 6 AM జూన్ కి చాలా మంచి ఇంట్రెస్ట్ అందరూ కూడా వస్తున్నారు. అలాగే ఇంకా మనకి మన సార్ సీనియర్లు చెప్పినట్టుగా 1+5 ఎవరైతే మనం ఉన్నామో 1+5 అనేది మనం కనుక రప్పించుకోగలిగితే ఈ యొక్క ఐఎంసీలో 100% మనం అయితే మంచి దీంట్లో ర్యాంక్ మంచి మనం ఏవైతే గోల్ పెట్టుకున్నామో దానికి సాధించడానికి అయితే మనం 100% అయితే అవకాశం అయితే ఉంది. మనం ప్రతి ఒక్కరు కూడా 1+5 అనేది మనం ఖచ్చితంగా మనం రావడానికి అయితే ప్రయత్నం చేయాలండి. నేనైతే ఎవ్రీడే ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మార్నింగ్ 5:30కి నేను లింక్ అనేది షేర్ చేస్తాను. నేను ప్రయత్నం చేస్తానండి. ఓకే థైరాయిడ్ నార్మల్ అవడానికి అయితే ఒక 4 members అయితే ఉన్నారండి నాకు. వాళ్ళందరూ కూడా నేను ఏవైతే మన అక్టర్ సార్ ఏవైతే చార్ట్ ఉందో అంటే సార్ ఆల్రెడీ ఒక ఏ ప్రాబ్లం కి ఏంటనేది మనకి ఆల్రెడీ ఒక చార్ట్ అయితే ఇచ్చారండి. మన సూపర్ అప్లైనర్ మన అక్టర్ కానివాల సార్. నేను సార్ చెప్పిన విధంగా ఏవైతే ప్రొడక్ట్స్ పెట్టారో అవన్నీ కూడా యూజ్ చేయడం జరిగింది. రిజల్ట్ కూడా తీసుకోవడం జరిగింది. విత్ ఇన్ 3 months లోనే ఈ యొక్క థైరాయిడ్ అనేది నార్మల్ కి వచ్చారండి. మొత్తం ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చిన ఎవరికి కూడా అవ్వలేదు నార్మల్ అవ్వలేదన్న వాళ్ళకైతే లేదండి. 100% మనకి నార్మల్ అయితే వచ్చేసిందండి. ఓకే అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీ అప్లైనర్ మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు. మీ అప్లైనర్నే ఒకసారి కన్సల్ట్ చేయండి. 100% వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తారండి. ఈ రోజు ఎవరైతే ఈ యొక్క జూమ్కి వచ్చి ఓపిక విన్నందుకు స్పెషల్ థ్యాంక్ యూ అందరికి కూడా థ్యాంక్ యూ. మరొకసారి మా సార్ ఎవరైతే కిరణ్ కుమార్ గారు ఉన్నారో ఆయనకి స్పెషల్ థ్యాంక్ యూ తెలియజేసుకున్నా అండి. ఓకే థ్యాంక్ యూ అండి. గుడ్ ఎంసీ సెక్షన్ అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ గుడ్ ఎంసీ.